ఆఫ్టర్నూన్ అండి. నేనైతే వాయిస్ ఓవరు ఆఫ్టర్నూన్ ఇస్తున్నాను కాబట్టి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను. మీరు ఈవినింగ్ చూస్తే ఈవినింగ్, ఆఫ్టర్నూన్ చూస్తే ఆఫ్టర్నూన్, మార్నింగ్ చూస్తే మార్నింగ్ అండి. ఎప్పుడు చూసినా నా విషెస్ అయితే మీకు ఉంటుంది. ఈరోజు వచ్చేసి సూపర్గా అందరికీ ప్రతి ఒక్కరికి ఇష్టమైన రెసిపీ అండి. చాలా బాగుంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. పూరి అండ్ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. చికెన్ కర్రీ అండి. చికెన్ కర్రీ అంటే అదొక ఎమోషన్ అండి. నేనైతే ముద్ద లేకుంటే ముక్క లేకుంటే ముద్ద దిగదబ్బా అనే టైప్ అండి. మరి మీరే టైపో కొంచెం కామెంట్ చేయండి. మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అండి నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలని నేను కుక్కర్ పెట్టుకున్నాను. అయినా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇవి వచ్చేసి ఏంటివి తెలుసు కదా, బిర్యానీ స్పైసీస్. ఆ బిర్యానీ స్పైసెస్ మొత్తం అందులో వేసేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి బాగా రోస్ట్ అవుతుంటే వస్తుందండి స్మెల్. వావ్, క్యాక్ అండి, సూపర్గా ఉంటుంది. అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేసేయాలంటే మనము కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేయాలండి. నేనైతే ఆనియన్ అలాంటివి ఏం వేయట్లేదండి. ఎందుకంటే అవి వేస్తే బాగుండదండి కర్రీ, నాకు నచ్చదు. ఏదో ఒక్కొక్క దానికి వేస్తా కానీ తొందరగా అయిపోవాలంటే ఇలానే చేస్తానండి. చికెన్ కర్రీకి అలా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్లోనే చికెన్ బాగా బ్రౌన్గా పీసెస్ బాగా బాయిల్ అయితే భలే ఉంటుందండి టేస్ట్. తర్వాత మనం కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. నేను ఒకే హ్యాండ్తో వీడియో తీస్తున్నా కాబట్టి వీడియో ఇటు అటు కదులుతుంది, నన్ను క్షమించండి, ఏమనుకోకండి. తర్వాత చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిసేపు పైన క్లోజ్ చేసినామంటే ఆవిరితో బాగా 5 minutes క్లోజ్ చేసేస్తే బాగా ఉడికిపోతుంది. తర్వాత ఓపెన్ చేసి చూడండి గైస్, చూసేయండి. చూడండి ఎంత బాగా వాటర్ మొత్తం పైకి వచ్చేసిందో. వాటర్తోనే పీస్ మొత్తం బాగా ఉడికిపోవాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత కొంచెం కలబెట్టుకోవాలి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పీస్ ఎంత బాగా ఉడికిందో చూసారా. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం కావాల్సినవన్నీ వేసేసుకుందామా. లెట్స్ చూసేయండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక చూడండి పీస్ ఎంత బ్రౌనీగా ఎంత జ్యూసీగా వచ్చిందో. బాగా జ్యూసీగా వచ్చింది కదా, బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను గ్రీన్ చిల్లీ, 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెము షాజీరా, చెక్క, లవంగము, ఆనియను, 1 ఇలాచి, ఆనియను, తర్వాత అల్లము, జింజరు, సారీ అండి జింజర్ అంటే అల్లమే మర్చిపోయా, జింజరు గార్లిక్ అండి, ఇంగ్లీష్లో అయితే చెప్పగలుగుతా. జింజరు గార్లిక్ వేసేసి అవి వేసేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. 1 పండు మాగిన టొమాటో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా పేస్ట్ లాగా తీసి పెట్టుకోవాలి మనం. ఇది ఫస్ట్లోనే వేసేస్తారు కానీ నేనైతే ఇలా ట్రై చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అందులోకి వేసేసి బాగా మనము మిక్స్ చేసేసుకున్నాం అనుకో, ఆ పేస్ట్లో ఉన్నటువంటి ఆ స్మెల్, ఆ అరోమా మొత్తము బాగా పట్టుకుంటుంది, బాగుంటుంది. కొద్దిసేపు అట్లే క్లోజ్ చేసేసి పెట్టేద్దాం. చూడండి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనము కావలసినటువంటి కారం, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంటే స్మెల్ బాగా రావాలి అనే దానికోసం నేను 1 అల్లం పేస్ట్, ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఓల్డ్ది అస్సలు వేసుకోకండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్నది మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి దాన్ని కొంచెంసేపు అలానే పెట్టేసేయాలండి. ఎందుకంటే ఆ కొత్తిమీర, పుదీనాలో ఉన్నటువంటిది బాగుంటుంది. కొంచెం స్కిప్ అయింది వీడియో, సారీ క్షమించండి. తర్వాత ఇంకా వాటర్ వేసేసుకొని మనం బాగా బాయిల్ అవ్వాలండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి మంచిగా చికెను పూరి అంటే. మాకైతే చిన్నప్పుడు మా మమ్మీ చేస్తుండే. మా మమ్మీ అయితే చేసే చికెన్ కర్రీ ఉంటుంది, మస్తుగా ఉంటుంది, సూపర్గా ఇష్టం నాకైతే. ఇప్పుడు కుక్కర్లో 2 విజిల్స్ అండి, ఓన్లీ 2 విజిల్స్. ముందుగానే పిండిని కలిపి పెట్టుకున్నానండి నేను పూరికి. నేనైతే మైదా యూస్ చేయను, ఓన్లీ గోధుమ పిండి మాత్రమే యూస్ చేస్తాను. తర్వాత చిన్నగా మనము తీసేసుకొని రుద్దేసుకోవాలండి బాగా. మనము ఇవన్నీ రుద్దేలోపు మనకి కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది అనమాట. కుక్కర్ని తీసి పక్కన పెట్టేసేయండి.
తర్వాత వేడివేడిగా పూరి వేసుకుందాం రండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఆయిల్ కూడా వేడైపోయిందండి నాకు. తర్వాత కొంచెం మందంగా రుద్దుకున్నటువంటి చపాతీని అందులో వేసేసుకొని పైన అలా ప్రెస్ చేస్తున్నామనుకో చూడండి పూరి ఎలా పొంగుతుందో. మైదా యూస్ చేయకండి గైస్, ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం అవుద్ది. అందుకే నేనైతే చాలా వరకు గోధుమ పిండితోనే ట్రై చేయండి. గోధుమ పిండితో చేయడానికి ట్రై చేయండి. చూడండి గైస్ ఎంత బాగా పొంగుతుందో. గోధుమ పిండితో అయినా బాగా పొంగుతుంది పూరి.